अव्यक्त होकर भी साथ सदा रहते, अव्यक्त होकर भी साथ सदा रहते। गूंज रही मधुबन में मुरली तुम्हारी, परम पिता शिव बाबा परमात्मा की, परम पिता शिव बाबा परमात्मा की। हम आत्मा है संतान प्यारी, हम आत्मा है संतान प्यारी। अव्यक्त होकर ఓం శాంతి. ఈరోజు బాబాతో తండ్రి, టీచరు, సద్గురువు సంబంధాన్ని అనుభవం చేద్దాము. సంగమ యుగంలో నాది సర్వోత్తమ భాగ్యము. స్వయం భగవంతుడే వచ్చి నాతో సంబంధాన్ని జోడించారు. భగవంతుడే నా వారు. ఈ సంకల్పమే ఎంతటి సుఖాన్నిస్తున్నది. ఈ స్మృతి నుండి నేను నిర్భయంగా, నిశ్చింతగా అవుతున్నాను. బాబా స్వయంగా చెప్తున్నారు, మీరు నా వారు, నేను మీ వారిని. భగవంతుడే నా వారు అనే సమీపత యొక్క అనుభవం ఎంతటి అద్భుతమైనది, ఎంత భిన్నమైనది. పూర్తి కల్పంలో ఏ జన్మలో కూడా నాకు భగవంతుడు తండ్రి రూపంలో డైరెక్ట్గా పాలన లభించలేదు. ప్రతి జన్మలోనూ దేహదారులే నాకు తండ్రి రూపంలో పాలన ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సంగమ యుగంలో మరజీవ జన్మలో నాకు డైరెక్ట్గా భగవంతుడి తండ్రి రూపంలో ప్రేమ మరియు పాలన చేస్తున్నారు. నేను భగవంతుని ఒడిలో పాలన పొందుకునేటటువంటి ఈశ్వరీయ సంతానాన్ని నేను. ఇన్ని జన్మలుగా ఆ ఈశ్వరుణ్ణి కలుసుకోవడానికి మందిరాలలో, గుహలలో, తీర్థయాత్రలలో భ్రమించాను. ఒక్క క్షణం యొక్క దర్శనాన్ని పొందటానికి వ్రతాలు, పూజలు, నియమాలు, వేదాలు, ఉపనిషత్తులు,
చదివాను. కానీ నాకు ఆ పరమాత్ముడు, భగవంతుడు లభించలేదు. ఇప్పుడు స్వయం ఈశ్వరుడే నాకు తండ్రి అయ్యారు. అతనే స్వయంగా నన్ను వెతుక్కొని తన ఒడిలోని బిడ్డగా చేసుకున్నారు. నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. వాహ్ మేరా శ్రేష్ఠ భాగ్య వాహ్. నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. సంకల్ప స్వప్న మాత్రంలో కూడా ఊహించలేదు ఆ తండ్రిని కలుసుకుంటానని. కానీ ఇప్పుడు ఆ తండ్రిని కలుసుకోవడమే కాకుండా ప్రతి క్షణము ఆ తండ్రి యొక్క తోడుని, పాలనను అనుభవం చేస్తున్నాను. ఆ తండ్రియే ఇప్పుడు నాకు గుడ్ ఫ్రెండ్ అయ్యారు. నేను నా తండ్రితో ఆడుకుంటున్నాను. నా తండ్రితో కలిసి తింటున్నాను. నా తండ్రితో అన్ని కార్యకలాపాలు చేస్తున్నాను. నా మనస్సులో ప్రతి సంకల్పాన్ని కూడా స్నేహితుడైన నా తండ్రికి తెలియచేస్తున్నాను. నా బరువంతా కూడా నా తండ్రి తీసుకున్నారు. నన్ను తేలికగా చేశారు. నేనిప్పుడు నా తండ్రి మాటలన్నింటినీ వింటూ ఆచరిస్తూ నేను హృదయ సింహాసనాధికారిగా అయ్యాను. ఇన్ని రోజులుగా భక్తి మార్గంలో భగవంతా, మీ పాదాల క్రింద ధూళినైతే చాలు, ఇదే ఎంతో భాగ్యమని భావించాను. కానీ ఈరోజు నేను స్వయం నా తండ్రి హృదయంలో నివసిస్తున్నాను. నా తండ్రి హృదయ సింహాసనానికి నేను అధికారి అయ్యాను. నా తండ్రికి నేను కంటి పాపనయ్యాను. నా తండ్రియే నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. जिसका साथी है भगवान, उसको क्या रोकेगा आंधी या तूफान. ఎవరి జతలో భగవంతుడు ఉంటారో వారికి అంధకారము, తుఫానులు ఏమీ చెయ్యలేవు. ఈ సామెత
నా జీవితంలో సత్యమైనది. ఇప్పుడు నన్ను ఏ తుఫానులు, ఏ అంధకారము నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే నా తండ్రి నన్ను జ్ఞానము, గుణాలు, శక్తులతో నన్ను అలంకరిస్తూ ఉన్నారు. జన్మ జన్మల యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. నేను ఆత్మను. పరంపిత పరమాత్ముని సంతానమై పరంధామంలో నా తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నాను. వారు నన్ను అన్ని గుణాలతో, శక్తులతో నింపుగా చేస్తున్నారు. బాబా చెబుతున్నారు, బిడ్డ, నేనిప్పుడు వృద్ధున్నయ్యాను. ఇప్పుడు నీవు నా సీటును సంభాళించు. నేను తండ్రి సమానంగా అయ్యి బాబా సీటుపై, మాస్టర్ భగవాన్ సీటు పైన కూర్చొని పూర్తి ప్రపంచానికంతా కూడా బాబా ఎలాగైతే వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నారో అదే విధంగా నేను కూడా శాంతి, ప్రేమ, పవిత్రతా కిరణాలనిస్తూ ఉన్నాను. నా తండ్రి సందేశాన్ని ఇవ్వటానికి నా తండ్రి నన్ను ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వటానికి భూమిపైకి పంపించారు. ఇప్పుడు నా బాబా నాకు టీచర్ అయ్యారు. పూర్తి ప్రపంచంలో ఏ ఆత్మకు, ధర్మాత్మకు, మహాత్మకు లేని ఈ భాగ్యం నాకు లభించింది.
స్వయం భగవంతుడే నాకు శిక్షకుడయ్యారు. పూర్తి కల్పంలో నేను గొప్ప భాగ్యశాలి ఆత్మను. ఒక్క జన్మ చదువుతో జన్మ జన్మలకి సర్వోన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకునే చదువుని చదువుకుంటూ ఉన్నాను. ఎవరినైతే ప్రపంచం నిరాశావాదిగా చేసి క్రిందికి పడతోసిందో వారిని పరమాత్మ శిక్షకుడు 3 కాలాల యొక్క జ్ఞానాన్నిచ్చి ఆశావాదిగా తయారు చేశారు. నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. స్వయం భగవంతుడే ప్రతిరోజు పరంధామం నుండి నన్ను చదివించటానికి వస్తున్నారు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు. నేనిప్పుడు గాడ్లీ స్టూడెంట్ అయ్యాను. పరమాత్మ తండ్రియే శిక్షకుడై చదివించే ఉన్నతమైన చదువుకి నేను ఎలాంటి సాకులు చెప్పను. బాబా, మీరు చదివించే ఈ చదువు నుండి నేను వర్తమాన సమయం సమాజానికి ఒక ఉన్నత ఆదర్శ వ్యక్తిగా అవుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహజంగా దూరం చేసుకుంటున్నాను. జ్ఞానస్వరూప ఆత్మనై విషయ వికారాలన్నింటినీ జయించి మాయా జీత్గా జగత్ జీత్గా తయారవుతున్నాను. బాబా, బాబా శిక్షకుడి రూపంలో మీరు చదివించే ఈ చదువు నుండి దివ్య గుణాలను ధారణ చేసి నేను నరుడి నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవుతున్నాను. బాబా, ఈ చదువు నుండి పతితం నుండి పావనంగా, ఉన్నతంగా, మహాన్గా తయారవుతున్నాను. కనుక ఈ చదువుకి నేనెంతటి గౌరవాన్ని ఇవ్వాలి. బాబా, మీరు నాకు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్నిచ్చి త్రికాలదర్శిగా తయారు చేశారు. కర్మల గుహ్య రహస్యాన్ని తెలియచేసి నిరంతరము శ్రేష్ఠ కర్మలను చేసే పద్ధతిని వివరించి నన్ను
నిరంతర కాలానికి దుఃఖం నుండి దూరం చేశారు బాబా. అంతేకాకుండా మీ సమానంగా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా తయారు చేశారు. డ్రామా యొక్క జ్ఞానాన్ని తెలియచేసి నన్ను తేలికగా నిశ్చింతగా తయారు చేశారు బాబా. బాబా, మీరు నా పైన ప్రతిరోజు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేశారు. ముళ్ళుగా ఉండే నన్ను పుష్పంలాగా తయారు చేశారు బాబా. అందరికీ కూడా శుభ భావన అనే పుష్పాన్ని ఇవ్వటమే నాకు నేర్పించారు. బాబా, నేనిప్పుడు ఒక ఆదర్శ విద్యార్థినయ్యాను. రెగ్యులర్గా పంక్చువల్ ఒబీడియంట్ అయ్యాను. నేను ఫరిస్తాను. జ్ఞాన సాగరం నుండి జ్ఞానాన్ని ధారణ చేసి పూర్తి విశ్వ గ్లోబు పైన జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నాను. పూర్తి విశ్వం పైన నేను ఫరిస్తానై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడినై జ్ఞాన సూర్య శ్రీ బాబాతో కంబైన్డ్గా అయ్యి పూర్తి ప్రపంచంలోని అజ్ఞాన అంధకారాన్ని దూరం చేస్తూ ఉన్నాను. నేను పైగంబర్గా సందేశదూతగా అయ్యి గ్లోబు యొక్క మధ్యస్థితిలో శంఖధ్వని చేస్తూ ఉన్నాను. ఈ ధ్వని విశ్వంలో మూల మూలలకి వ్యాపిస్తూ అజ్ఞాన అంధకారంలో నిద్రపోయే కుంభకర్ణులందరినీ జాగృతం చేస్తున్నది.
బాబా, మీరిప్పుడు నాకు సద్గురువయ్యారు. నేను జన్మ జన్మల సద్గతి కోసము హద్దు యొక్క గురువులందరి దగ్గరికి వెళ్ళాను. కానీ ఉన్నతంగా కావడానికి బదులుగా క్రిందికి దిగుతూ వచ్చాను. కానీ బాబా, మీరు సద్గురువుగా అయ్యి నాకు తోడు ఇచ్చారు. సర్వశక్తివంతుడే సద్గురువైతే ఇక భయమేముంది? స్వయం భాగ్య విధాతనే సద్గురువయ్యారు. సద్గురువుకి ఆజ్ఞాకారిగా అయ్యి వారి ప్రేమలో వారిలాగా తారి కావాలని దృఢ సంకల్పాన్ని చేస్తూ ఉన్నాను. సద్గురువైన మీరే నిరంతరము నాకు ఛత్రఛాయ అయ్యారు బాబా. బాబా, మీరు నాకు నిరంతరము సహయోగాన్నిస్తూ ఉన్నారు. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు బాబా. బాబా, మీరు నన్ను మీ ప్రేమలో బంధించేశారు. బాబా, మీరే నాకు సత్యమైన సద్గురువుగా అయ్యి ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి సమస్యలో కూడా నా తోడును నిభాయిస్తూ ఉన్నారు. ఎప్పుడు నాకు విఘ్నాలు వచ్చినా మీ స్మృతి నుండి నేను విఘ్న వినాశకులుగా అవుతున్నాను. అన్ని విఘ్నాలను కూడా చాలా తేలికగా సమాప్తి చేసుకుంటున్నాను. బాబా, సెకనులో ముక్తి జీవన్ముక్తి అని భక్తి మార్గంలో రాజా జనకుడికిది గాయనం ఉంది. కానీ అది వాస్తవంగా ఇప్పటి గాయనం అయ్యింది. మహానాత్మనైన నాకు సత్యమైన సద్గురువు లభించారు. వారి నుండి వరదాన రూపంలో ముక్తి జీవన్ముక్తి యొక్క అధికారం లభించింది. సద్గురువైన బాబా నాకు పవిత్రత మరియు
సర్వశక్తులను వరదాన రూపంలో ఇస్తూ నన్ను నింపుగా చేశారు. బాబా, ఇప్పుడు నేను మీ సమానంగా పావనంగా అయ్యి మీ తోడు నడవడానికి తయారీగా ఉన్నాను బాబా. ప్రతి సమస్యలోనూ పరిస్థితుల్లోనూ నేను వతనానికి వెళ్ళి బాబ్దాదా సన్ముఖంలో బాబాకి పూర్తి సమాచారాన్ని వినిపిస్తున్నాను. ప్రతి దానికి బాబా నుండి సలహా తీసుకొని ఆచరిస్తున్నాను. కనుకనే సఫలత నా జన్మసిద్ధ అధికారం అయ్యింది. నేనిప్పుడు మాస్టర్ సద్గురువుగా అయ్యి దేవీ దేవతల మందిరం యొక్క శిఖరం పైన కూర్చొని సాధువులకి, సన్యాసులకి, భక్తాత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తూ ఉన్నాను. अच्छा, ओम शांति। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवा
ఓం శాంతి. పూజ్య స్వరూపం ద్వారా పూర్తి ప్రపంచానికి సకాశిచ్చేటటువంటి సేవ. మందిరంలో నా ఎదురుగా వేల మంది భక్తుల గుంపు నిండి ఉన్నది. భక్తులు నాకు ఒకసారి హారతి ఇస్తూ ఉన్నారు, ఒకసారి నా మహిమను గుణగానం చేస్తూ ఉన్నారు. ఒకసారి నా మహిమను గాయనం చేస్తూ ఉన్నారు. ఒకసారి శంఖ ధ్వని చేస్తూ ఉన్నారు. నా ప్రతి కర్మకి విధిపూర్వకంగా పూజ జరుగుతూ ఉన్నది. నేను ఇష్టదేవి, నా పవిత్ర కిరణాల నుండి సర్వ ఆత్మలకి నింపుగా చేస్తున్నాను. ఇప్పుడు భక్తుల యొక్క పిలుపును విని నా పూజ్య స్వరూపం ద్వారా సకాశిస్తూ ఉన్నాను. మందిరాలలో దేవీ దేవతల యొక్క జడమూర్తుల రూపంలో పూజ జరుగుతూ ఉన్నది. నేను ఆత్మ జడమూర్తులలో చైతన్య రూపమై ఉపస్థితమయ్యాను. నేను అష్టభుజధారి దుర్గాదేవినయ్యాను. నేను అసురీ సంహారిణిని. నేను పాపనాశినిని.
నేను విశ్వాన్ని ఉద్ధారం చేసేటటువంటి ఉద్ధారమూర్తిని. నా ఎదురుగా వేల మంది భక్తాత్మలు నిలబడి ఉన్నారు. నా మస్తకం నుండి, భుజాల నుండి శక్తిశాలి కిరణాలు భక్తాత్మలందరిపైకి వ్యాపిస్తూ ఉన్నాయి. శక్తిశాలి కిరణాలు పడుతూ భక్తాత్మలందరిలోనూ దుఃఖము, అశాంతి దూరమవుతూ ఉన్నది. సుఖము, శాంతి, ఆనందం యొక్క అనుభూతిని చేసుకుంటున్నారు. నేను పవిత్రత యొక్క దేవిని, జగదాంబను. సర్వ దుఃఖి, అశాంతి ఆత్మలకి సుఖ శాంతుల యొక్క అమర వరదానాన్నిస్తూ ఉన్నాను. అందరి మనోకోరికలు పూర్తి అవుతూ ఉన్నాయి. నేను సర్వ ప్రాప్తులతో సంపన్నమైన మా సంతోషినయ్యాను. అసంతుష్ట ఆత్మలకి సంతుష్టత యొక్క వరదానాన్నిస్తూ ఉన్నాను. సర్వులకి ఆరాధ్య దేవి నేను
లక్ష్మీ మాతనయ్యాను. సర్వ ఆత్మలకి జ్ఞానధనము లేదా గుణాలనేటటువంటి వజ్ర వైడూర్యాలను అలంకరించి సుఖము శాంతి సంపన్నమైన భండారాన్నిస్తూ ఉన్నాను. జ్ఞానవీణ యొక్క ఝంకారం ద్వారా మనుషులను అంధకారం నుండి తొలగించి ప్రకాశం వైపుకి తీసుకొని వెళ్తున్నాను. నేను విద్యాదేవి మా సరస్వతినయ్యాను. అజ్ఞాన అంధకారము నుండి ప్రకాశం వైపుకి తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేను మా ఉమాదేవిగా అయి దుఃఖము అశాంతిలో మునిగి ఉండేటటువంటి ఆత్మలలో ఉమంగ ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాను. అందరి పట్ల శుభ భావన శుభ కామన యొక్క జతలో సంపర్కంలోనికి వచ్చేటటువంటి ప్రతి ఆత్మకి ధైర్యాన్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు తిరుమల మందిరంలో భక్తాత్మలందరికీ కూడా నేను సకాశిస్తూ ఉన్నాను. మందిరం యొక్క శిఖరం పైన చైతన్య రూపంలో ఉండి భక్తాత్మల యొక్క కోరికలనన్నింటినీ పూర్తి చేస్తూ ఉన్నాను.
నేను విఘ్న వినాశక గణేశున్నయ్యాను. భక్తాత్మలందరూ విఘ్నాల నుండి విసిగిపోయి నా దగ్గరికి వస్తూ ఉన్నారు. విఘ్న వినాశకుడు విఘ్న వినాశకుడైన నాకు హారతినిస్తూ వారి విఘ్నాలన్నీ కూడా దూరం అవుతున్నాయి, సమాప్తి అవుతున్నాయి. వారు నా నుండి సుఖము, శాంతి, ఆనందం యొక్క వరదానాన్ని తీసుకుంటూ ఉన్నారు. మహావీర హనుమంతుని రూపంలో బలహీన ఆత్మలలో బలాన్ని, శక్తిని నింపుతూ ఉన్నాను.
यज्ञ